అందరికీ నమస్కారం. సో we are discussing about the super class understanding and especially the fourth super class. So last few sessions, 2 sessions నుంచి మనం ఇంట్రడక్షన్ టు ద ఫోర్త్ సూపర్ క్లాస్ చెప్పుకుంటున్నాం. సో hope it is raining everywhere. వర్షం పడుతుందా అందరికి? ఇక్కడే సార్ గుంటూరు బాపట్ల లేదా? ఓకే. సో ఒక సూపర్ క్లాస్ కింద మనం ఏ ఏ విభాగాలు మనం కంపేర్ చేసుకోవచ్చు అనేటువంటిది మనం కొంచెం లాస్ట్ డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఫోర్త్ సూపర్ క్లాస్లో ఉన్నటువంటి ప్లాంట్ కింగ్డమ్ అంటే మన సెన్సిటివిటీ మెయిన్, అలాగే యానిమల్ కింగ్డమ్, అలాగే మినరల్ కింగ్డమ్, అలాగే వేరియస్ రెమెడీస్ మనం చూసుకుంటే మనం ఒక లైకోపోడియం, అలాగే ఒక నోసోడ్, ఇవన్నీ కూడా మెటీరియా మెడికాని మనం కంపేర్ చేసుకుంటూ అందులో ఉన్న ఫోర్త్ సూపర్ క్లాస్ ఫీచర్స్ ఏంటి, ఏ ఏ మెడిసిన్లో ఎలా వ్యక్తీకరణ చెందుతుంది అనేటువంటివి మనం లాస్ట్ సెషన్లో లైకోపోడియం చదువుకున్నాం, మెడోరినం చదువుకున్నాం. వాటిల్లో ఉండేటువంటి మెటీరియా మెడికాలో ఫోర్త్ సూపర్ క్లాస్ ఫీచర్స్ ఏమున్నాయి అనేటువంటిది కూడా మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. సో ఒక సూపర్ క్లాస్లో ఎలా అయితే ఒక ప్లాంట్, ఒక యానిమల్, ఒక మినరల్ని మనకి పెద్దలు కూర్చి ఒక దగ్గరికి చేర్చారో, అలాగే ఒక నోసోడ్ని కూడా వాళ్ళు ప్రతి సూపర్ క్లాస్లో దాని ఫీచర్స్కి అనుగుణంగా వాటితో పాటు కంపేర్ చేసుకోవడానికి నోసోడ్ని కూడా మనకి జత చేశారు. దాంట్లోనే వీటితో పాటు లేటెస్ట్ స్టడీస్లో ఇంకొక అడుగు ముందుకేసి, అంటే ఇది కొంచెం కాంప్లెక్సిటీ ఉన్న సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం డిస్కస్ చేసుకోం. ఒక న్యూరో ట్రాన్స్మిటర్ బాడీలో, ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఒక నెర్వ్ సెంటర్ నుంచి ఇంకో నెర్వ్ సెంటర్కి లేదా మజిల్ సెల్కి లేదా గ్లాండ్కి మెసేజ్ని కన్వే చేసేటువంటి ఒక కెమికల్ సబ్స్టెన్స్, అది కూడా వీటితో పాటు ప్రతి సూపర్ క్లాస్లో మనకి ఇచ్చి ఉన్నారు కంపారిజన్లోకి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్ నుంచి తయారు చేసేటువంటి రెమెడీస్ ఇప్పుడు మనకి కొన్ని రెమెడీస్ మనకి ఫార్మసీస్లో అందుబాటులో ఉన్నాయి. అట్లాగే ఈ న్యూరో ట్రాన్స్మిటర్తో పాటు ప్రతి సూపర్ క్లాస్లో ఒక హార్మోన్ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేశారు స్టడీ పర్పస్లో. సూపర్ క్లాస్లో అటు న్యూరో ట్రాన్స్మిటర్ని, ఇటు ఒక హార్మోన్ని చెప్పుకుంటాం ఏంటి అవి అనేటువంటి. అట్లాగే ఒక డ్రగ్ని కూడా ప్రతి సూపర్ క్లాస్కి ఇంక్లూడ్ చేస్తున్నారు, వాటిల్లో చేర్చారు. రీసెంట్ స్టడీస్ ప్రకారం ఒక్కొక్క సూపర్ క్లాస్కి ఇలాగా ఒక న్యూరో ట్రాన్స్మిటరు, ఒక హార్మోను, ఒక డ్రగ్ కూడా ఇంక్లూడ్ చేయబడ్డాయి అదే సూపర్ క్లాస్లో. సో మార్కెట్లో వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ అనేటువంటిది కొన్ని అవైలబుల్గా ఉన్నాయి. అలాగే దానికి సంబంధించినటువంటి ప్రూవింగ్స్ అనేటువంటివి కూడా
కొన్ని శంకరన్ గారు చేశారు, కొన్ని వాళ్ళ శిష్యులు కొంతమంది ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. సో ఎనీహౌ మనకి ఈ బంచ్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్క్లూడెడ్ ఇన్ వన్ సూపర్ క్లాస్ అనేటువంటి దాని గురించి బేసికల్ నాలెడ్జ్ తెలుసుకోవడం అనేటువంటిది చాలా అవసరం, తప్పదది. హవెవర్ ఒక చిన్న ఇది ఏంటంటే ఇందులో ఇవన్నీ కూడా ఇంకా పూర్తి స్థాయిలో మనకి కంప్లీట్ నాలెడ్జ్ అనేటువంటిది ఇంకా అవైలబుల్గా లేదు, అన్ఫార్చునేట్లీ. అఫ్ కోర్స్ కొంత దీనికి సంబంధించినటువంటి బేసిక్ గైడ్ లైన్స్ మన దగ్గర ఉన్నప్పటికీ కూడా ఒక కంప్లీట్ నాలెడ్జ్, ఎందుకంటే స్టిల్ దీస్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్, దిస్ వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. సో అన్ఫార్చునేట్లీ ఏంటంటే కంప్లీట్ మనకి అవైలబుల్గా లేనప్పటికీ కూడా మనం సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ గురించి చెప్పుకుంటున్నప్పుడు ఈ బేసికల్ నాలెడ్జ్ కూడా మనందరం నేర్చుకోవాలని నాకు అనిపించింది. సో నేను ఇవి కూడా కొంచెం మీకు టచ్ చేసి చెప్తాను నాకు తెలిసిన పరిధిలో. అఫ్ కోర్స్ దీనికి సంబంధించిన ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే నా వద్ద లేదు. ఉన్న 1-2 కేసెస్ నేను చేసినవి మీకు చెప్తాను, నేను ఎలా అర్థం చేసుకున్నానో అవి మీరు కూడా కొంత స్టడీ చేసి మీకు మీరుగా దాన్ని డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఓకే, కమింగ్ బ్యాక్, మనం 4th సూపర్ క్లాస్లో ప్లాంట్, యానిమల్, మినరల్ చెప్పుకున్నాం. ఏంటంటే ప్లాంట్ కింగ్డమ్ మెయిన్ ఫీచర్, వాట్ ఈస్ ద బేసిక్ డైనమిక్స్ దట్ ఈస్ ఇన్వాల్వ్డ్ విత్ ప్లాంట్ కింగ్డమ్ ఎలా చూస్తాం మనం? ప్లాంట్ కింగ్డమ్ తాలూకు డైనమిక్స్ మనం పేషెంట్స్ లో ఎలా చూస్తాం? బేసిక్ థింగ్ ఏంటి ప్లాంట్ కింగ్డమ్? ఒక వ్యక్తి ప్లాంట్ కింగ్డమ్, ఒక ఇండివిజువల్ ప్లాంట్ కింగ్డమ్, అని మనకి అమ్మా లెస్ రియాక్షన్, లెస్ రియాక్షన్, ఓకే, వీక్, వీక్, ఇంకా సెన్సిటివిటీ అండ్ రియాక్టివిటీ, బైడైమెన్షనల్ సెన్సిటివిటీ. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ ప్లాంట్ కింగ్డమ్ అని తెలియాలంటే మనకి అతని టాక్ లో ఒక బైడైమెన్షనల్ వే ఆఫ్ టాక్ ఉంటుంది. ఉదాహరణకి మాల్వేల్స్ తీసుకున్నాం, ఈ సూపర్ క్లాస్ లోనే వస్తుంది కూడా. ఏంటండి మాల్వేల్స్ తాలూకు బేసికల్ ఫీచర్ ఎలా ఉంటుంది? సెన్సిటివిటీ అండ్ రియాక్టివిటీ. మాల్వేల్స్, మాల్వేస్, Connection, disconnection. వెరీ గుడ్. కనెక్షన్ అండ్ డిస్కనెక్షన్, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్, వెరీ గుడ్. సో మాల్వేల్స్ ఫీచర్ ఏంటంటే ది ఐడియా ఆఫ్ the sensation is always detachment and they always wants to be attached. సో వీళ్ళు గనక ఒక నేరేషన్ చెప్తున్నారు అనుకోండి, ఒక కేస్ నేరేషన్ చెప్తున్నారు అనుకోండి, వీళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళు ఆల్వేస్ దే విల్ బి షిఫ్టింగ్ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్. అంటే వాళ్ళ సెన్సిటివిటీ అంతా డిటాచ్మెంట్ వైపు ఉంటుంది. అంటే ఏమాత్రం వాళ్ళ లవ్డ్ వన్స్, ఫ్యామిలీ లేదా ఎవరినైతే వాళ్ళు ఇష్టపడుతున్నారో వాళ్ళ నుంచి కొంచెం దూరంగా జరిగితే వాళ్ళు చాలా డిటాచ్మెంట్ ఫీల్ అవుతారు. అండ్ దే ఆల్వేస్ వాంట్స్ టు బి అటాచ్, ఎప్పుడు క్లోజ్గా మూవ్ అవుతారు.
సార్ బాగా చెప్తారు దానికి. ఎ లాట్ ఆఫ్ దిస్ లవ్, ది ఐడియా ఆఫ్ క్యాడ్బరీస్ చాక్లెట్స్, మీరు చూస్తారు కదా ఇవన్నీ. సో ఇదంతా కూడా ద ఐడియా బిహైండ్ దిస్ థింగ్ ఈజ్ మాల్వేస్, ద మాల్వేసి. మీకు ఒక చిన్న అంటే జస్ట్ అది మనం డీటెయిల్ గా మళ్ళీ మనం ప్లాంట్ కింగ్డమ్ వచ్చినప్పుడు చెప్పుకుంటాం. బట్ మీకు బేసిక్ ఐడియా వస్తుంది. నా దగ్గరికి ఒక పాప కేసు వచ్చింది, ఒక 6 ఇయర్స్, 5-6 ఇయర్స్ పాప. సో ఆ అమ్మాయికి ఇక్కడ లింఫ్ నోడ్ ఒకటి డెవలప్ అయింది. సో వాళ్ళు పాపం వెంటనే కంగారు పడి స్కానింగ్లు అది చేయించారు, FNAC కూడా చేయించారు, అంతా బాగానే ఉంది. కానీ పాపం ఎన్ని మందులు వాడినా, యాంటీబయాటిక్స్ వాడినా ఆ లింఫ్ నోడ్ తగ్గట్లేదు. సో నా దగ్గరకు వచ్చితే నేను కేస్ షీట్ రాసి చూస్తే ఏంటంటే, ఈ అమ్మాయి అమ్మమ్మ గారింట్లో ఉంటుంది ఈ పాప. పేరెంట్స్ ఇద్దరు వేరే ఊళ్ళో జాబ్స్ చేస్తున్నారు. సో నాకన్నా ముందు చూసిన ఒక హోమియోపతి డాక్టర్ గారు ఏంటంటే, ఈ అమ్మాయి కొంచెం తిక్కగా ఉంటుంది, పేచీ పెడుతుంది, అల్లరి చేస్తుంది, పగలు రాత్రి లేకుండా ఇబ్బంది పెడుతుంది, వాళ్ళ మావైన అవి ఇవి అడుగుతూ ఉంటుంది. ఇలా ఏవో కొన్ని బేసిక్ గైడ్ లైన్స్ తీసుకుని ఆయన ఏదో మందులు ఇచ్చారు పాప. కానీ అది ఏమీ వర్కౌట్ అవ్వలేదు. సో నా దగ్గరికి ఈ కేసు వచ్చేసరికి ఆ అమ్మాయి ఏం సెన్సేషన్ చెప్తుంది, 5 ఏళ్ల పాప. సో జనరల్ గా అడిగాను, ఏంటి నీకు ఇష్టము అంటే చాక్లెట్స్ ఇష్టము, క్యాడ్బరీస్ చాక్లెట్స్ ఇవో చెప్పింది. నాకు కొంచెం అక్కడ నాకు కొంచెం సంథింగ్ ఫిషీగా అనిపించింది. కొంచెం లిటిల్ బిట్ గా చేద్దామని, ఎవరు ఇస్తారు నీకు చాక్లెట్స్ అన్నాను. నాకు మా అమ్మ నాన్న ఇస్తారు అని. మరి రోజు చాక్లెట్స్ తింటే నీ పళ్ళు పుచ్చిపోతాయి కదా అన్న. అంటే రోజు తినను నేను, వీక్లీ వన్సే తింటాను అంది. అదేంటి, ఎందుకు వీక్లీ వన్స్ తింటావు అన్న. అంటే అమ్మ నాన్న వీక్లీ వన్సేగా వస్తారు అంది. అమ్మా, ఇదేదో కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉందనిపించింది. అదేంటమ్మా వీక్లీ వన్స్ రావడం అంటే, అప్పుడు వాళ్ళ పేరెంట్స్, లేదండి మేము వేరే ఊళ్ళో జాబ్ చేస్తున్నామండి, వీఆర్ ట్రయింగ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఇక్కడికి, పాప ఏమో వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో. ఇలా ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందండి? అప్పుడు 2-3 ఏళ్ల నుంచి జరుగుతుందండి. సో 2-3 ఇయర్స్ నుంచి, అరౌండ్ 3 ఇయర్స్ ఆ ఏజ్ నుంచి కూడా పాప వాళ్ళ, ఇంకా ముందే ఏమో కూడా నాకు కరెక్ట్ గా గుర్తులేదు, పాప వాళ్ళ పేరెంట్స్ తో రిసైడ్ అవ్వట్లేదు. షీఈ్ విత్ గ్రాండ్ పేరెంట్స్ అన్నమాట. అఫ్ కోర్స్ అది, కానీ ఆ అమ్మాయిలో అది సెన్సిటివిటీ. అంటే అప్పుడు నేను అన్నాను, మరి అమ్మ నాన్న వీక్లీ వన్సే వస్తారు కదా, నీకు ఓకేనా అంటే, అందుకనే కదా నేను వాళ్ళు వచ్చిన రోజు 2 డేస్ అంటే సాటర్డే సండేస్ అసలు వదలను అంది. అంటే నేను అడిగాను ఏంటంటే, అవునండి బాబు మేము వీక్లీ వన్స్ వస్తాం కదా, ఆ 2 డేస్ కూడా పాప మమ్మల్ని అతుక్కుని ఉంటుంది, ఈవెన్ నైట్ టైం స్లీప్ కూడా మాతోనే పడుకుంటుంది, కాళ్ళు మీద వేసుకుని పడుకుంటుంది అని చెప్పాడు ఆయన వాళ్ళ ఫాదర్. నేను అప్పుడు నాకు అనుమానం వచ్చి డ్రీమ్స్ అడిగాను, అసలు నీ డ్రీమ్స్ ఏంటమ్మా, కళలు ఏమైనా వస్తుంటాయి అంటే, ప్రతిరోజు ఆ అమ్మాయికి ఒకటే కళ వస్తూ ఉంటుంది. ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ తన్ని విడిచి వెళ్ళిపోతున్నట్టు. ఇదే కల్లో రిఫ్లెక్ట్, నిజంగానే వెళ్ళిపోతూ ఉంటారు మండే మార్నింగ్, అదే అమ్మాయి కల్లో కూడా వస్తూ ఉంటుంది. అంటే మరి ఎలా అనిపిస్తుంది కల్లో అంటే, చూడండి అంత చిన్నపిల్ల ఎలా చెప్పిందో. నాకు ఇక్కడ అంతా వీక్ అయిపోయినట్టు అనిపిస్తుంది, అండ్ ఐ ఆల్వేస్ వాంట్స్ టు బి అటాచ్డ్. నన్ను అలా విడిపోకుండా ఉండాలి, మా పేరెంట్స్ వాళ్ళతోనే ఉండాలనిపిస్తుంది, ఇక్కడ ఏదో వీక్ అయిపోయినట్టు అనిపిస్తుంది అని. సో అఫ్ కోర్స్ చాలా పాత కేసు, మీకు అండర్స్టాండింగ్ కోసం చెప్పాను. సో ఇలా ఉంటుంది, ఒక బై డైమెన్షనల్ వే ఆఫ్ టాక్ ఉంటుంది. ఇప్పటికే మీరు గ్రహించి ఉంటారు, ఏ ఏ ఏ ఫ్యామిలీ అండి అది, ఏ కింగ్డమ్, సారీ ప్లాంట్ కింగ్, ప్లాంట్ కింగ్డమ్, ఏ ఫ్యామిలీ? మాల్వేసి. వెరీ గుడ్. సో ఆ అమ్మాయికి టీలియా యూరోపియం అనే మెడిసిన్ ఇవ్వడం జరిగింది, దాంతో ఆల్మోస్ట్ 80% డిజాల్వ్ అయిపోయింది ఆ లింఫ్ నోడ్. తర్వాత పాపం వాళ్ళు కొంచెం
ఈ నాన్ వెజ్ అది ఎక్కువ మానేయాల్సి వస్తుందని చెప్పి మానేశారని నేను తర్వాత మా స్టాఫ్ చేత ఫోన్ చేయిస్తే మనకు తెలిసింది ఏంటంటే చాలా వరకు తగ్గిందండి. అయితే మాకు నాన్ వెజ్ తినడం అనేది మానడం అనేది కుదరట్లేదు, అందుకని మేము మానేసాము అని వాళ్ళు చెప్పారట. సో దట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్. సో ఎనీహౌ, సో మనం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఇలా మనకి ప్లాంట్ కింగ్డమ్ లో సెన్సిటివిటీ అనేటువంటిది కనబడుతుంది. అలాగే వాళ్ళ టాక్ ఎప్పుడు కూడా బైడైమెన్షనల్ వేలో ఉంటుంది. ఐదర్ సెన్సేషన్ గురించైనా మాట్లాడుతూ ఉంటారు, లేదా ఫంక్షన్ గురించైనా మాట్లాడుతూ ఉంటారు, లేదా కాసేపు ఇది కాసేపు అది మాట్లాడుతూ ఉంటారు. యూజువల్గా ఆ ఎగ్జాక్ట్ ఆపోజిట్స్ అనేవి మీకు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఎనకార్డేసియే ఉందనుకోండి, రూస్టాక్స్. సో ఐదర్ వీళ్ళు కాటు, టైటు, స్టిఫ్నెస్ దాని గురించి మాట్లాడుతూ ఉంటారు, లేదా మూమెంట్ ఎమ్యులరేషన్ గురించి మాట్లాడుతూ ఉంటారు, లేదా కాసేపు ఇది మాట్లాడతారు, అంటే కాటు టైట్ పట్టేసినట్టు అది ఉందండి, కాస్త అటు ఇటు కదిలితే రిలీఫ్ ఉంటుంది అంటారు, లేదా అటు ఇటు తిరుగుతూ ఉంటే నాకు చాలా బాగుంటుందండి, ఎప్పుడైతే కూర్చుంటానో నాకు కొంతసేపటికి స్టిఫ్ అయిపోతాయండి అంటారు. మీరు చూస్తే చిత్రంగా ఇలాగా మనకి వాళ్ళు మాట్లాడేటప్పుడే ప్లాంట్ కింగ్డమ్లో కాసేపు అది టచ్ చేస్తుంటారు, కాసేపు ఇది టచ్ చేస్తుంటారు. దీన్నే ఇందాక మన వాళ్ళు బైడైమెన్షనల్ వే ఆఫ్ టాక్ అన్నారు. అందుకని ఈజీగా ప్లాంట్ కింగ్డమ్ వాళ్ళు మనకి కనబడుతూ ఉంటారు, మన కేసు తీసుకుంటున్నాం. అలాగే ఇంకొకటి ఏంటంటే ప్లాంట్ కింగ్డమ్లో మీరు లెవెల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని మన సంకల్ప హోమియోపతిలో ఉంది. చాలా మంది డిస్కస్ చేసుకున్నాం చాలా సార్లు. మీరు జాగ్రత్తగా ఈ లెవెల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ స్టడీ చేసినట్టయితే మీకు చాలా వరకు కేసు నేమ్ అండ్ ఫ్యాక్ట్ లెవెల్స్లో మొదలవుతుంది. నేమ్ అండ్ ఫ్యాక్ట్ లెవెల్స్ అంటే వాళ్ళకి జరుగుతున్నటువంటి ప్యాథాలజీ, అది నేమ్, వాళ్ళకు ఉన్నటువంటి ప్యాథాలజీ. ఫ్యాక్ట్స్ అంటే అసలు ఈవెంట్స్, సర్కమ్స్టెన్సెస్ ఏం జరుగుతున్నాయి వాళ్ళ లైఫ్లో అనేటువంటి దాన్ని వాళ్ళు డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సపోజ్ ఈ కేసులోనే ఉంది, ఇందాక చెప్పుకున్నాం మాల్వేల్స్లో. చెప్పుకున్నట్టయితే ఆ కేసులో మనకి ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఏంటి? పాపేమో గ్రాండ్ పేరెంట్స్తో ఉంది, పేరెంట్స్ ఏమో వేరే చోట ఉద్యోగం చేస్తున్నారు. సో సాటర్డే సండేస్ పేరెంట్స్ పాప దగ్గరికి వస్తున్నారు. అలా వచ్చినప్పుడు పాప వాళ్ళని అస్సలు విడిచిపెట్టట్లేదు. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్. సో ఈ ఫ్యాక్ట్స్లో, ఈ సర్కమ్స్టెన్సెస్లో వాళ్ళకి కలిగేటువంటి ఫీలింగ్, అది నెక్స్ట్ డీపర్ లెవెల్. సో నేమ్ ఏమో ప్యాథాలజీ, ప్యాథాలజీ తర్వాత ఫ్యాక్ట్స్, ఫ్యాక్ట్స్ తర్వాత అందులో వాళ్ళకి కలిగే ఎమోషనే ఆర్ ఫీలింగ్స్ ఈజ్ కాల్డ్ ఎమోషనల్ లెవెల్. మళ్ళీ మీరు అది ఇంకొకసారి చదవండి, వినండి. అది కొత్త వాళ్ళు అంటే ఇప్పుడు అంత డీటెయిల్గా మనకి చెప్పడం అనేటువంటిది కొంచెం ఇబ్బంది, ఎక్కువ టైం తీసుకుంటే మీకు బ్రీఫ్గా చెప్తాను. సో ఎమోషనల్ దాంట్లో అంటే ఆ ఎమోషన్ కలిగినప్పుడు, ఆ ఫీలింగ్ కలిగినప్పుడు వాళ్ళకి ఏ రకంగా అనిపిస్తుందో అది డెల్యూజన్. అంటే ఏ రకంగా వాళ్ళు దాన్ని పెర్సీవ్ చేస్తారో, వాళ్ళ కళ్ళ నుంచి వాళ్ళ కళ్ళజోడు నుంచి దాన్ని వాళ్ళు ఎలా చూస్తారో అది డెల్యూజన్. ఫ్యాక్ట్స్లో కలిగేటువంటి ఫీలింగ్ ఎమోషన్. ఎమోషన్ కలిగినప్పుడు దాన్ని వాళ్ళు ఏ రకమైనటువంటి కళ్ళజోడుతో చూస్తూ ఉంటారో అది డెల్యూజన్. సో అలాంటి డెల్యూజన్ లో చూస్తున్నప్పుడు ఆ వ్యక్తికి లోపల ఏర్పడే, వాళ్ళ ఇంటర్నల్లో ఏర్పడేటువంటిదే సెన్సేషన్. ఈ సెన్సేషను యూజువల్గా ప్లాంట్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయంటే సెన్సిటివిటీతో కలిపి ఉంటాయి. షాక్ అయిపోయానండి.
అది చూసి నేను షాక్ అయిపోయాను. అది చూసి నేను వీక్ అయిపోయాను. ఏదో పిండినట్టు అయిపోయింది. బాడీ అంతా బరువుగా ఉంది. ఇలాగా ఈ డెల్యూజన్ని వాళ్ళు ఏర్పడినప్పుడు ఆ క్షణంలో వాళ్ళకి కలిగేటువంటి సెన్సేషన్ యూజువల్‌గా సెన్సిటివిటీని కలిగి ఉంటాయి. ఇట్స్ లైక్ ఎ ప్లాంట్ ఎక్స్‌ప్రెషన్స్. అదే మీకు యానిమల్ కింగ్డమ్‌లో సరిగ్గా అదే సన్నివేశంలో దే ఫీల్ కాంపిటీటివ్. ఎవ్రీథింగ్ ఈజ్ సర్వైవల్ ఫర్ దెమ్. Everything has been seen as superior and inferior. Race, predator and prey. ఎలా చేయగలుగుతారండి నన్ను యూజ్ చేసుకున్నారు వాళ్ళు. ఏంటి అతను గొప్ప? సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సీన్ యాజ్ సంథింగ్ హ్యాస్ బీన్ డన్ టు మీ అండ్ ఐ షుడ్ గివ్ బ్యాక్. ఆర్ ఇందాక నేను చెప్పిన యూజ్డ్ ఫీలింగ్, ఆర్ కాంపిటేటివ్ ఫీలింగ్, ఆర్ సర్వైవల్. So everything has been seen like this. Whereas we come to the mineral kingdom, అంటే నాట్రమోరు ఇవన్నీ మెగ్నీషియం కార్బు, నాట్రమోరు, క్యాలీ కార్బు ఇలాంటి. సో హియర్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సీన్ అంటే అదే డెల్యూజన్ లో వాళ్ళు సంథింగ్ హ్యాపెనింగ్ టు దెమ్ అనేది కాదు. వాళ్ళ ఐడియా ఏంటంటే మినరల్ కింగ్డమ్ లో హౌ కెన్ దిస్ హ్యాపెన్ టు మీ? ఇది నాకెలా జరుగుతుంది? నేనేం చేశాను? నేనేం తప్పు చేశాను? నా ఎబిలిటీ ఎక్కడ షార్ట్ అయింది? నా క్యాపబిలిటీ ఎక్కడ లూజ్ అయ్యాను? సో వాళ్ళ పెర్సీవింగ్ అంతా బయట నుంచి వీళ్ళకి ఏర్పడినట్టు ఉండదు. నేనేం రాంగ్ చేశాను? నా ఎబిలిటీ ఎక్కడ మిస్ అయింది? సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ ఎబిలిటీ ఆర్ క్యాపబిలిటీ ఫర్ ద మినరల్ కింగ్. And how can I get back to the stable state? Loss of stability. అది మనకి మినరల్ కింగ్డమ్ లో కనబడుతుంది. లూజింగ్ ఆర్ ల్యాకింగ్. నా దగ్గర ఏదో లోపించింది లేదా నా దగ్గర ఉన్నటువంటిది లూజ్ అయిపోతున్నాను. ద స్ట్రక్చర్ హ్యాస్ బీన్ డిజాల్వింగ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ స్ట్రక్చరల్ ఫినామినా ఫర్ మినరల్ కింగ్. ఇది మనకి ఏ సూపర్ క్లాస్ లోనైనా ఇన్ జనరల్ ఐడియా. ప్లాంట్ సెన్సిటివిటీ, యానిమల్ సర్వైవల్, మినరల్ ల్యాకింగ్ ఆర్ లూజింగ్, అండ్ నోసోడ్ ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద మయాసం. హియర్ ద సెన్సేషన్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ ఏ మయాసం. అంటే ఇంకా వేరే సెన్సేషన్ అని రాదు. మయాజం ఈజ్ ది ఐడియా హౌ టు కోప్ అప్ విత్ ద సెన్సేషన్. అంటే ఎంత డీప్గా ఆ పర్టిక్యులర్ సెన్సేషన్ అనేటువంటిది వాళ్ళ లోపు ఏర్పడింది అండ్ హౌ కెన్ దట్ గెట్ బ్యాక్ అనేటువంటిది మయాజం డిటర్మిన్ చేస్తుంది యూజువల్గా. సో ఎంత డీప్గా ఇంపాక్ట్ అయ్యింది. ఇట్ ఈస్ వెరీ ఎక్యూట్ అనుకోండి, ఎక్యూట్ మయాజంలోకి వెళ్తుంది. సో సెన్సేషన్ ఏర్పడినప్పుడు ట్రై చేసి ఇఫ్ దే వాంట్ టు కమ్ బ్యాక్ అయితే సోరిక్ మయాజంలోకి వెళ్తుంది. సపోజ్ ఇఫ్ దే ఆర్ అడ్జస్టింగ్, కాంప్రమైజింగ్, అవాయిడింగ్, then it becomes the psychotic miasm. So if there is no hope of recovery and they are completely helpless in that particular situation, then the case will lead to the syphilitic miasm. ఇది మనకి అంటే నేను పైపైనే చెప్తున్నాను బికాజ్ ఇవన్నీ కవర్ చేసిన టాపిక్స్ కాబట్టి
ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి ఆ పర్టికులర్ థింగ్స్ని కనుక మీరు ఇంకొకసారి స్టడీ చేస్తే మీకు ఇంకా వైడర్గా ఇది అర్థం అవుతుంది. ఇక్కడ మనం ఇంతవరకు అవసరం కాబట్టి అంతవరకు మనం డిస్కస్ చేస్తాం. సో అలాగా ఈ పర్టిక్యులర్ సూపర్ క్లాస్లో 4th సూపర్ క్లాస్లో మనకి లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం మెడోరినం అనేటువంటి రెమెడీ. సో హియర్ ఎవ్రీథింగ్ ఈజ్ ద ఐడియా, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ సచ్ ఏ మేనర్ దట్ పీపుల్ విల్ అవాయిడ్ చేసేస్తారు. అవాయిడెన్స్ ఈజ్ ద సెంట్రల్ ఫల్క్రమ్ ఆఫ్ సైకోటిక్ మ్యాథ్స్. అండ్ ఆల్ మనం చెప్పుకున్నాం మన మెడోరినంలో అవాయిడెన్స్ ఆఫ్ రిస్క్, అవాయిడెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే జీవితంలో ఉండేటువంటి ప్రతి చోట కూడా మీకు ఈ అవాయిడెన్స్ తప్ప ఇంకొకటి కనిపించదు. అఫ్ కోర్స్ మనకి ప్లాంట్లో, యానిమల్లో, మినరల్లో కూడా కొన్ని సైకోటిక్ మ్యాజం రెమెడీస్ కనబడుతూ ఉంటాయి డెఫినెట్గా. బట్ వాళ్ళ సెన్సిటివిటీ దానికి దేని పట్ల ఉన్నారో దాన్ని మాత్రమే అవాయిడ్ చేస్తారు. సపోజ్ తూజా ఉంది, తూజా గ్రేటెస్ట్ యాంటీ సైకోటిక్ రెమెడీ. సో తూజా ఐడియా ఏంటి? ఎంతసేపు ఐఆమ్ డెల్యూజన్ మేడ్ ఆఫ్ గ్లాస్, ఐఆమ్ వెరీ డెలికేట్ పర్సన్. సో వీళ్ళ అవాయిడెన్స్ ఎంతసేపు ఏంటంటే ఆ డెలికేట్నెస్ ఏదైతే ఉందో, ఆ వన్నెస్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసే దాని పట్ల వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. అలాంటి వాటిల్ని మాత్రమే అవాయిడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ అనుకుందాం, తూజా పేషెంట్ మాట్లాడుతున్నారు అనుకోండి, సార్ నాది చాలా నుజ్జు స్వభావం, నాకు తోటకూర పడదు, సో ఎప్పుడు కూడా నేను తోటకూర తిన్నా. సో అంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసం సో వీడు అవాయిడ్ చేస్తాడు తూజా పేషెంట్. కానీ వీడు దేన్ని అవాయిడ్ చేస్తాడు? దేనివల్ల అయితే ఆ సెన్సిటివిటీ అనేటువంటిది ఎఫెక్ట్ అవుతుందో దాన్ని అవాయిడ్ చేస్తాడు తూజాలో. అదే మీరు మెడోరినంలోకి వచ్చినట్టయితే వీడు పర్టిక్యులర్ థింగ్ని అవాయిడ్ చేయడం కాదు, వీడి లైఫ్ ఇదంతా సిలబస్ అంతా దేని మీద అంటే అన్నిటినీ వీడు అవాయిడ్ చేస్తూనే ఉంటాడు. అంటే మొత్తం ఇదంతా కూడా దాని చుట్టూనే తిరుగుతుంది, ప్రతిదీ అవాయిడెన్సే. అది మీరు యూజువల్గా నోసోడ్ ఐడియా అలా ఉంటుంది. అంటే ఒకదాన్ని ఒక సెన్సిటివిటీలో ఉండి ఒకదాన్ని అవాయిడ్ చేయటం, లేదా సర్వైవల్కి సంబంధించిన దాన్ని అవాయిడ్ చేయటం అయితే ఆ కింగ్డమ్ తాలూకు మయాజం రెమెడీస్ మనకి కనబడదు. ఉదాహరణకి ల్యాక్ డీఫ్లోరేటమ్ ఉంది యానిమల్ కింగ్డమ్ నుంచి, ల్యాక్ కెనైనమ్ ఉంది. సో ల్యాక్ కెనైనమ్ కూడా అవాయిడెన్సే. కానీ వాడు దేన్ని అవాయిడ్ చేస్తాడు? వాడి తాలూకు సెన్సిటివిటీ ఎక్కడుంటుంది? వాడు ప్రతిదాన్ని కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాడు, అడ్జస్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే హీ హ్యాస్ టు ప్లీజ్ ద మాస్టర్. ఆ మాస్టర్ ఎవరైనా అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, లేదా హస్బెండ్కి వైఫ్ అవ్వచ్చు, లేదా పేరెంట్స్ అవ్వచ్చు. ఆల్వేస్ హ్యాస్ టు ప్లీజ్ ద మాస్టర్. అక్కడ అవాయిడెన్స్ కనబడుతూ ఉంటుంది. అలా ఒక చోట అవాయిడెన్స్ కనబడడం అనేటువంటిది మిగతా కింగ్డమ్ తాలూకు లక్షణాలుగా ఉంటుంది. కానీ నోసోడ్లో ఏంటంటే అసలు లైఫ్ సిలబస్సే మొత్తం అవాయిడెన్స్ మీద ఆధారపడి కంప్లీట్గా ప్రతి చోట అదే కనబడుతూ ఉంటుంది, రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ప్రతి చోట అవాయిడెన్స్, అడ్జస్ట్మెంట్ అన్ని కాంప్రమైజింగ్ కనబడుతూ ఉంటాయి. దట్ ఈజ్ మెడోరినం, దట్ ఈజ్ ఎ నోసోడ్. అలా 4th సూపర్ క్లాస్లో మాస్టర్స్ మనకి ఈ నోసోడ్ని ఇచ్చి ఉన్నారు, దట్ ఈస్ మెడోరినం. అలాగా ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేటువంటిది, హార్మోన్ అనేటువంటిది, డ్రగ్ సబ్స్టెన్స్ అనేటువంటిది కూడా వాళ్ళు ఇచ్చారు. సపోజ్ ఇందాక చెప్పాను, న్యూరో ట్రాన్స్మిటర్ అంటే ఒక నెర్వ్ సెల్ నుంచి ఇంకో నెర్వ్ సెల్కి మధ్యలో ఉండేటువంటి సినాప్స్ అంటారు మీరు ఆ స్పేస్ని. సో ఇక్కడ ఉన్నటువంటి మెసేజ్ని ఆ నెక్స్ట్ నెర్వ్కి పంపించడం, లేదా మజిల్ సెల్కి కానీ గ్లాండ్ సెల్కి కానీ పంపించడం ఈ తాలూకు న్యూరో ట్రాన్స్మిటర్ ఫంక్షన్. అది బాడీలో కొన్ని రకమైనటువంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ మనకి కనబడుతున్నాయి.
వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి కూడా మీకు కనబడతాయి. ఎసిటైల్ కోలిన్, హిస్టమిన్ ఇట్లాంటి న్యూరో ట్రాన్స్మిటర్స్ మీకు బాడీలో కనబడుతుంది. సో వీటి ఫంక్షన్ ఏంటంటే యాక్చువల్గా మెసేజ్ని నెర్వ్ సెల్ నుంచి నెర్వ్ సెల్ వరకు లేదా మజిల్ సెల్ వరకు పంపడం. యూజువల్గా ఇవి నర్వస్ సిస్టమ్కి రిలేట్ అయినటువంటి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్. మిగతా బాడీలో ఉండేటువంటి చోట ఇవి మనకి ఎక్కడా కనబడవు, నెర్వ్ సెల్ దగ్గరే కనబడుతుంది. సో ఇవి లోకల్గా ఆరిజినేట్ అవుతాయి తప్ప జనరల్గా ఆరిజినేట్ అవ్వవు. అలాగే వీటి ఎఫెక్ట్ కూడా చాలా షార్ట్ యాక్టింగ్ ఉంటుంది. అంటే వీటికి అప్పగించినటువంటి పని విత్ ఇన్ సెకండ్స్ లోపు, మైక్రో సెకండ్స్ లోపే కంప్లీట్ అయిపోతుంది. ఆ ఫంక్షన్ అయిపోతుంది అంతే. ఇక్కడ నుంచి మెసేజ్ అక్కడ కన్వే చేయటం. అది ఆరిజినేషన్ కూడా లోకల్గానే ఉంటుంది. అలాగే ఇది చాలా షార్ట్ లివ్డ్గా ఉంటుంది ఈ న్యూరో ట్రాన్స్మిటర్ తాలూకు ఫంక్షన్. అలాగే వీటికి మనం చూసినట్టయితే ఇన్ఫ్లుయెన్సెస్ అనేటువంటివి ఎక్సైటరీగా ఉంటుంది. అంటే దేనిని ఎక్సైట్ చేయటం, ఆ మెసేజ్ తాలూకు ఇదిని, లేదా ఇన్హిబిటరీ అంటే ఆ మెసేజ్ని ఇన్హిబిట్ చేసేస్తుంది, పక్క నెర్వ్ సెల్కి పంపించకుండా ఆపుతుంది. అలాగే మాడ్యులేటరీ అంటే ఏదైనా మాడ్యులేట్ చేయడం, అక్కడ ఆ మెసేజ్ని ఎంతవరకు ఆ నెక్స్ట్ సిస్టమ్కి పంపించాలో అది చూసుకుని అంతవరకే పంపించడం. ఈ 3 రకాలుగా ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అనేటువంటిది తన ఇన్ఫ్లుయెన్స్ నెక్స్ట్ సినాప్స్లో అది మీకు కనబడుతుంటుంది. ఈ 3 రకాలైనటువంటిది కనబడుతుంది: ఎక్సైటరీ, ఇన్హిబిటరీ అండ్ మాడ్యులేటరీ. సో బేసికల్గా ఇవి చాలా షార్ట్ స్పాన్ ఉంటాయి. అలాగే లోకల్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ మీద మన పెద్దవాళ్ళు వర్క్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఏ రకమైనటువంటి న్యూరో ట్రాన్స్మిటరు ఏ సూపర్ క్లాస్తో అసోసియేట్ అవుతుంది అనేటువంటి దాన్ని వాళ్ళు రీసెర్చ్ చేసి పట్టుకున్నారు. ఉదాహరణకి ఫస్ట్ సూపర్ క్లాస్ ఉంది మనకి, మనం చదువుకున్నాం ఫస్ట్ సూపర్ క్లాస్. ఏంటండి ఫస్ట్ సూపర్ క్లాసు? ఫస్ట్ సూపర్ క్లాస్ ఏంటి? Magnoliales. మ్యాగ్నోలిడియే. సో మనం చెప్పుకున్నాం మ్యాగ్నోలిడియే అనేటువంటిది సూపర్ క్లాస్. మ్యాగ్నోలియేల్స్ చివరిన ఎల్ఈఎస్ వస్తే అది ఆర్డర్. మ్యాగ్నోలేసియే కూడా ఉంది, సిఏ అనేది చివరిన సిఈఏఈ వస్తే అది ఫ్యామిలీ. మ్యాగ్నోలిడియే ఏఈ వస్తే అది సూపర్ క్లాస్. ఓకే, సో ఈ మ్యాగ్నోలిడియేలో ఉండేటువంటి బేసిక్ డైనమిక్ ఫీచర్ ఏంటండి? ఏంటి అసలు ఈ సూపర్ క్లాస్ బేసిక్ డైనమిక్ ఫీచరు? విత్డ్రాలా సార్? విత్డ్రాల్. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఏ రెమెడీ దీన్ని మనకి ఎగ్జాంపుల్గా చెప్తున్నారు? మనకి మ్యాగ్నోలిడియాకి ఎగ్జాంపుల్ బేసిక్ రెమెడీ అర్థం కావడానికి ఏం చెప్తున్నారు పెద్దవాళ్ళు? ఒక రెమెడీతో మనం యూజువల్గా అండర్స్టాండ్ చేసుకుంటాం. ఎవరైనా చెప్తారా? Pulsatilla. కాదు, ఓపియం. చెప్పుకున్నాం మనం. ఓపియం. వెరీ గుడ్. ఏంటండి ఓపియం తాలూకు బేసిక్ ఫీచర్? Fear remains. ఓపియం పేషెంట్ నేమ్ ఎలా పట్టుకుంటారు? Pain, painlessness. పెయిన్లెస్నెస్.
అండ్ అపోజిట్ పెయిన్. వెరీ గుడ్. ఎగ్జాక్ట్ గా ఈ న్యూరో ట్రాన్స్మిటర్ కి ఈ లక్షణం ఉంటుంది. సో ఫస్ట్ సూపర్ క్లాస్ ని బాగా స్టడీ చేసిన వాళ్ళు ఏం కనిపెట్టారు? ఏవైతే ఈ పెయిన్లెస్నెస్ ని, ఈ కామ్నెస్ ని ప్రమోట్ చేస్తాయో ఆ న్యూరో ట్రాన్స్మిటర్ తీసుకొచ్చి ఫస్ట్ సూపర్ క్లాస్ లో ఇంక్లూడ్ చేశారు. అవే ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ ని పట్టుకొచ్చి ఏం చేశారు? ఇది చూస్తే, దీన్ని స్టడీ చేస్తే ఇది కామ్ ని, పెయిన్లెస్నెస్ ని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇవి ఫస్ట్ సూపర్ క్లాస్ లో ఉన్న వేరియస్ డ్రగ్స్. బేసిక్ ఎగ్జాంపుల్ ఓపియం, పెయిన్లెస్నెస్. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ని ఈ ఫస్ట్ సూపర్ క్లాస్ టీమ్ తో జత కలిపారు. మ్యాగ్నోలిడియే. యానిమల్ కింగ్డమ్ ఏంటండి ఫస్ట్ సూపర్ క్లాస్? Mollusk. ఏ ఆర్డర్ మొలాస్క్ లో? మొలాస్క్ లో మనకి బైవాల్వ్స్. వెరీ గుడ్. బైవాల్వ్స్ ఇన్ మొలాస్క్స్, మ్యాగ్నోలిడియే ఇన్ ప్లాంట్ కింగ్డమ్. మినరల్ కింగ్డమ్ నుంచి ఫస్ట్ సూపర్ క్లాస్. సెకండ్ రో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద పీరియాడిక్. అండ్ న్యూరో ట్రాన్స్మిటర్ ఈ ఎండార్ఫిన్స్. ఎందుకంటే ఈ అటు బైవాల్వ్స్ లోను, ఇటు లెఫ్ట్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్లోను, అటు మ్యాగ్నోలిడియేలోను కామన్ గా ఉండేటువంటిది ఏంటంటే ఆ కామ్నెస్ అండ్ పెయిన్లెస్నెస్. దాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. సో ఏ న్యూరో ట్రాన్స్మిటర్ కి ఆ లక్షణం ఉంటుందో అది వచ్చి ఈ టీమ్ తో కలిసింది. రండి నేను కూడా హెల్ప్ చేస్తాను మీకు. సో ఎండార్ఫిన్స్ అనేటువంటి దాన్ని ఫస్ట్ సూపర్ క్లాస్ తో వాళ్ళు మనకి ఇన్క్లూడ్ చేశారు. సో సెకండ్ సూపర్ క్లాస్ తీసుకుంటే దీని తాలూకు బేసిక్ ఫీచర్స్ ప్రమోట్స్ జాయ్ అండ్ ఎక్సైట్మెంట్. ఏ న్యూరో ట్రాన్స్మిటర్ ఈ జాయ్ అండ్ ఎక్సైట్మెంట్ ప్రమోట్ చేస్తుందో స్టడీ చేశారు. ఎందుకంటే సెకండ్ సూపర్ క్లాస్ లో ఏముంటుందండి? బేసిక్ డైనమిక్స్ ఏంటి? సెకండ్ సూపర్ విత్డ్రాల్ బాగా చెప్పారు. సెకండ్ సూపర్ క్లాస్ లో inside is boring, want to go out. and to go outside. Very good. Inside is boring, suffocating, frustrating, sensory deprivation, and they wants to visit outside. అసలు బయటికి ది బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే వాళ్ళు ఫస్ట్ దాన్ని ఆయిస్టర్ తోను, సెకండ్ దాన్ని స్నేల్ తోను రిప్రజెంట్ చేశారు. ఎంబ్లం. ఎందుకు? ఆ లోపల ఉండి 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 సెన్సెస్ అన్ని డల్ అయిపోతూ ఉంటాయి, బోరింగ్ అయిపోతూ ఉంటాయి, ఫ్రస్ట్రేటెడ్గా ఉంటాయి. అందుకని వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఒకసారి బాహ్య ప్రపంచాన్ని చూద్దాం అనిపిస్తుంది. అందుకని బయటకు వస్తుంది. తీరా బయటకు వచ్చాక ఏమనిపిస్తుంది? దీనికన్నా అదే బాగుంది అనిపిస్తుంది. బయట చాలా భయంకరంగా ఉంది, దీనికన్నా అదే బాగుంది, మళ్ళీ మనం లోపలికి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. సో ఇన్సైడ్, అవుట్ సైడ్. ఇన్సైడ్ ఈజ్ బోరింగ్ and wants to come outside, but again outside is danger and they again wants to go inside. సార్ బాగా చెప్పారు. దానికి ఇట్స్ లైక్ ఏ విండో అని చెప్పారు. అంటే చూడడానికి బాగుంటుంది కానీ బయట నివసించడానికి బాగోదు. మనం ఎలా అయితే విండోలోంచి ఎలా చూస్తూ ఉంటామో మొత్తం అంతా, సో అట్లా వాళ్ళు ఏంటంటే ఇన్సైడ్ అంతా సెన్సెస్ అన్ని డిప్రైవ్ అయిపోయినట్టు, రంగు, రుచి, వాసన ఏమీ లేవు లైఫ్కి. కాస్త రంగు, రుచి, వాసన పడదాం, కాస్త లిటిల్ ఆవకాయ నాలుక మీద రాసుకుందాం, ద ఐడియా. అలా అని వాళ్ళు దానిలోనే ఉండగలరా అంటే మళ్ళీ అది చేయలేరు. అండ్ దే ఆల్వేస్ వాంట్స్ టు కమ్ బ్యాక్. అందుకనే దాన్ని ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అంటారు. అలాంటి ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ దాన్ని కలిగించేటువంటి కెమికల్ సబ్స్టెన్స్ న్యూరో ట్రాన్స్మిటర్
serotonin. సో ఇట్ ప్రమోట్స్ జాయ్ అండ్ ఎక్సైట్మెంట్. మీరు చూస్తే ఈ serotonin అనేటువంటిది ఇట్ ప్రమోట్స్. సో దీన్ని తీసుకొచ్చి సెకండ్ సూపర్ క్లాస్ తో ఇంక్లూడ్ చేశారు. అలాగే మీరు థర్డ్ సూపర్ క్లాస్ లో చూస్తే గాబా గ్లూటనేట్ అనేటువంటి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ని థర్డ్ సూపర్ క్లాస్ లో ఇంక్లూడ్ చేశారు. ఎందుకు? ఈ థర్డ్ సూపర్ క్లాస్ లో ఉండేటువంటి బేసిక్ డైనమిక్స్ ఈ న్యూరో ట్రాన్స్మిటర్ కి సరిపోతుంది. ఎందుకంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ ని స్టడీ చేస్తుంటూ ఉంటుందంటే రిస్క్ బేరింగ్, రిస్క్ అవాయిడింగ్. రిస్క్ తీసుకోవడం, రిస్క్ టేకింగ్, రిస్క్ అవాయిడింగ్. ఈ పర్టిక్యులర్ కాగ్నిషన్ విషయాలు గనక స్టడీ చేయాలంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అవసరం అనేటువంటిది ఉంది. ఈ గాబా గ్లూటమేట్ అనేటువంటిది ఒక న్యూరో ట్రాన్స్మిటర్ బాడీలో. ఈ రిస్క్ టేకింగ్, రిస్క్ అవాయిడింగ్ అనేటువంటి ఈ కాగ్నిషన్ తాలూకు ఇదిని చెయ్యాలంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఫంక్షన్. సో మాస్టర్స్ స్టడీ చేసినప్పుడు ఈ న్యూరో ట్రాన్స్మిటర్ తాలూకు డైనమిక్ చైతన్యం ఏదైతే ఉందో అది ఈ థర్డ్ సూపర్ క్లాస్ తాలూకు డైనమిక్స్ కి పోలి ఉంటుంది. సో దీన్ని తీసుకొచ్చి ఈ థర్డ్ సూపర్ క్లాస్ లో ఇంక్లూడ్ చేశారు. అలాగే ఫోర్త్ సూపర్ క్లాస్ లో చూస్తే మీరు ఫోర్త్ సూపర్ క్లాస్ తాలూకు బేసిక్ స్ట్రక్చర్ రిలాక్సేషన్ అండ్ స్లీప్. చెప్పాను కదా, స్టెబిలిటీ వీళ్ళదంతా. వీళ్ళు ఏది చేసినా ఆ స్టెబిలిటీ అనేటువంటి దాన్ని చూస్తూ ఉంటారు. మనం మొన్నే డిస్కస్ చేసుకున్నాం ఫోర్త్ సూపర్ క్లాస్ ఫీచర్స్. సో ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఎసిటైల్ కోలిన్ అనేటువంటిది ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఫోర్త్ సూపర్ క్లాస్. నెక్స్ట్ ఫిఫ్త్ సూపర్ క్లాస్ డాక్టర్ గారు ఒకసారి రిలాక్సేషన్ అండ్ స్లీప్. ఓకే, థ్యాంక్ యూ. స్లీప్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఆ ఎసిటైల్ కోలిన్ అనేటువంటి సబ్స్టెన్స్ అనే న్యూరో ట్రాన్స్మిటర్, దాని ఫంక్షన్ ఏంటంటే ఈ ఫీచర్స్. సో ఆ ఫీచర్స్ ఏ సూపర్ క్లాస్ కి దగ్గరగా ఉన్నాయో చూసుకుని పెద్దవారు ఏం చేశారు, దాన్ని తీసుకొచ్చి దీంతో టీమప్ చేశారు. నెక్స్ట్ ఫిఫ్త్ సూపర్ క్లాసు అలర్ట్ మోటివేషన్. ఫిఫ్త్ సూపర్ క్లాస్ సో దాన్ని తీసుకొస్తే రెండు రకాలైనటువంటి మనకి న్యూరో ట్రాన్స్మిటర్స్ కనిపిస్తాయి. ఆ అలర్ట్నెస్, ఆ మోటివేషన్ అనేటువంటివి. అవి హిస్టామిన్, డోపామిన్. ఈ రెండు న్యూరో ట్రాన్స్మిటర్స్ కి ఈ లక్షణాలు ఉన్నాయి. సో మాస్టర్స్ ఏం చేశారు, ఆ హిస్టమిన్ అనేటువంటి దాన్ని, డోపమిన్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి ఈ ఫిఫ్త్ సూపర్ క్లాస్ లో మీకు ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ లాస్ట్ది మీ అందరికీ తెలిసిందే, ఇది ఫ్లైట్ అండ్ ఫ్రైట్ అనేటువంటిది సిక్స్త్ సూపర్ క్లాస్ లక్షణం. ఏంటంటే ఆ న్యూరో ట్రాన్స్మిటర్ అడ్రినలిన్. వెరీ గుడ్. అడ్రినలిన్. ఎడ్రినలిన్ ఇది సిక్స్త్ సూపర్ క్లాస్ ఈ న్యూరో ట్రాన్స్. ఇలా మనకి పెద్దవాళ్ళు ఏం చేశారంటే మాస్టర్స్ ఈ న్యూరో ట్రాన్స్మిటర్ అనేటువంటిది కూడా చాలా మన
బాడీలో ఉండేటువంటి డైనామిక్స్ కి దగ్గరగా ఉన్నాయని, అవి కూడా మనకి మెటీరియా మెడికాలో ఫ్యూచర్లో చాలా హెల్ప్ చేస్తాయి. అఫ్ కోర్స్ దిస్ వర్క్ ఇస్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్. అందుకే నేను ముందే చెప్పాను, ప్రాక్టికల్ అనుభవం అనేటువంటిది తక్కువ ఉంది వీటిల్లో. కానీ మనం చెప్పుకోవాలి కాబట్టి, సూపర్ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కాబట్టి కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి జస్ట్ ఏంటంటే మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం. ఫ్యూచర్లో ఇవి డెవలప్ అవుతాయి. సో బేసికల్గా ఈవేళ మనం ఇవి నేర్చుకుంటున్నట్టయితే మనం ఏం చేస్తామంటే స్లోగా దీన్ని మనం చూడడం, నేర్చుకోవడం, తర్వాత కేసెస్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు నేర్చుకోకపోతే తెలియదు కదా. సో ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్కి బేసికల్గా ఎటువంటి ఫంక్షన్ ఉంటుందంటే, ఇవి యూజువల్గా ఎలా ఉంటాయంటే వీటి బాడీలో వీటి ఫంక్షన్ మనకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్తో అసోసియేట్ అవ్వడం వల్ల ఈ నెర్వ్ సెల్కి మధ్య ఉండేటువంటి కండక్షన్లో మనకి ఇది కనబడడం వల్ల ఇది యూజువల్గా దీని ఫంక్షన్స్ ఐదర్ కాగ్నిషన్ కానీ, మోటార్ కంట్రోల్ కానీ, లేదా మూడ్ ఆఫ్ ద ఇండివిజువల్ కానీ ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఎన్హాన్స్ చేస్తాయి. వాటి మీద దీని వర్క్ ఉంటుంది. కాగ్నిషన్, మూడ్స్ అండ్ మోటార్ కంట్రోల్. ఇది మనకి బేసిక్ స్ట్రక్చర్. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అడగచ్చు, డాక్టర్ గారు మరి ఎలాగండి మనం కేసెస్లో ఇంప్లిమెంట్ చేయటం అని. నేను చేసిన ఒక కేసు చెప్పి మీకు అర్థం అవుతుందని ట్రై చేస్తాను. సో ఒక 1.5 year బ్యాక్ నా దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఇతనికి సడన్ గా అర్టికేరియా ర్యాష్ వస్తుంది. ఏదైనా ఫుడ్ అది అలా మరి దేని వల్ల వస్తుంది అనేది అతను డిటర్మిన్ చేయలేకపోయాడు. యూజువల్గా ఏదైనా ఫుడ్ ఇతను ట్రావెల్ చేస్తుంటాడు. సో వన్స్ ఇతను ట్రావెల్స్ చేసినప్పుడు ఫ్రాన్స్ వెళ్ళాడు అతను. సో ఫ్రాన్స్లో ఇతను హోటల్లో ఉండగా ఏదో తిన్నాడు. ఆ హోటల్లో తిన్న వెంటనే అతనికి ఏమైందంటే బాడీ అంతా అర్టికేరియా వచ్చింది, ర్యాష్ లాగా అర్టికేరియా దద్దుర్లు వచ్చి అతను అన్కాన్షియస్ అయిపోయాడు. సో ఇమీడియట్గా ఫ్రాన్స్లో ఉండేటువంటి అక్కడ హోటల్ వాళ్ళు అతను ఏదో ఇంటెన్సివ్ కేర్లో అడ్మిట్ చేశారు. వాళ్ళు ఏవో ఆ స్టడీస్ ఈ స్టడీస్ అని చేసి మనోడిని కాస్త భయపెట్టి పిండేసి మొత్తం మీద అతను ఇండియా పంపించారు. ఇది జరిగిన తర్వాత అతనికి విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 6 months ఇదే సేమ్ ఫీచర్ రన్ అవుతుంది. సడన్ గా అర్టికేరియా వస్తుంది. దేని వల్ల వస్తుందో చెప్పలేరు. యూజువల్గా ఫుడ్ వల్ల వస్తుంది అనుకుంటాడు. చాలా టెన్షన్ పడతాడు, చాలా అలర్ట్ అయిపోతాడు అతను. ఆ టైంలో హైపర్గా ఉంటాడు అండ్ వెంటనే అతను అన్కాన్షియస్ అయిపోతాడు. అంటే అర్టికేరియాతో అన్కాన్షియస్ అయిపోతాడు అతను. ఇది కేసు. సో నేను ఎంత స్టడీ చేసినా నాకు ఇంకే ఫీచర్స్ కనబడలేదు మెంటల్స్లో వాటిల్లో. కానీ అతను హాబీస్ ఇంట్రెస్ట్ మాత్రం చాలా డైనమిక్ ఫీచర్, మోర్ మ్యాస్కులినిటీ కనబడింది అతనిలో. అంటే దేన్నైనా ఎదుర్కోవటం, ఛేదించటం, ముందుకు వెళ్ళటం అనేటువంటివే తప్ప ఆ ఫస్ట్ 1, 2, 3 కనబడలేదు. సెకండ్ 1, 2, 3, 4, 5, 6 కనబడుతున్నాయి. ఆల్వేస్ ఎ గై హూ మూవ్స్ ఆన్, హూ ఫేసెస్ ద సిచ్యువేషన్, హూ ఎంబ్రేసెస్ రిస్క్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కనబడుతున్నాయి. చాలా పెద్ద కేసు. ఎకనామికల్ ఇది దాంట్లోంచి పైకి వచ్చాను. పేరెంట్స్ అలా చేశారు, తర్వాత చుట్టూ రిలేటివ్స్ తీసుకొచ్చారు, అయినా కూడా బాగా సక్సెస్ అయ్యాను. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ వాటిల్లో నేను కూడా ఉన్నాను. ఇలా ఏవో చాలా ఉన్నాయి. సో అక్కడ కూడా నాకు కనబడింది ఏంటంటే అతని తాలూకు స్పీడ్, the speed with which he has grown in his profession. సో ఇవన్నీ చూసి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు తెలియలేదు. ఎందుకంటే లాట్ ఆఫ్ రెమెడీస్ మనకి ఈ అర్టికేరియాలో ఉన్నాయి. కానీ ఈ అర్టికేరియాలో అన్కాన్షియస్ అయిపోయే అనే రెమెడీ ఏమైనా ఉంటుందేమో అని ట్రై చేశాను. కానీ అలాంటిది నాకేం కనిపించలేదు.
అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ సర్చింగ్ ఫర్ సిమ్టమ్స్ ఇలా ఎందుకు అర్థం చేసుకోకూడదు అని నేను ఆలోచించాను. ఏంటంటే ఒకటి, అతని డైనమిక్ ఏంటి, అతనికి సడన్ గా ఎలర్జీస్, ర్యాష్, అర్టికేరియా వస్తుంది. అది ఒక ఎలర్జిక్ ర్యాష్, సడన్ ఎలర్జిక్ అర్టికేరియా. అది చాలా రెమెడీస్ లో ఉంది. కానీ ఈ అన్కాన్షియస్ అయిపోయే అనే లక్షణం దేనికి ఉంటుంది అనేది ఆలోచించాను నేను. అది చాలా పెక్యూలియర్ గా అనిపించింది నాకు. సో ఇట్ షుడ్ బి ఏ సబ్స్టెన్స్ విచ్ మేక్స్ ఏ పర్సన్ లూజ్ హిజ్ మోటార్ కంట్రోల్, విచ్ హ్యాస్ ఏ ట్రెమెండస్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అలాంటిది ఏదో కావాలి. అంటే మనం సెలెక్ట్ చేసే రెమెడీలో ఎలర్జీ అనేది ఎంత ఇంపార్టెంటో, అర్టికేరియా అనేది ఎంత ఇంపార్టెంటో, ఆ ఫీచర్ ఆఫ్ అన్కాన్షియస్ అంటే ఏ ఎలర్జీ అయితే వచ్చి దానివల్ల సడన్ అన్కాన్షియస్ అయిపోతున్నారో అది పట్టుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అలాంటిది కూడా రెమెడీలో ఉండాలి. అలాంటిది ఏది ఉంది అని సెర్చ్ చేశాను నేను. సెర్చ్ చేస్తే నాకు హిస్టామిన్ కనిపించింది. ఎందుకంటే ఇది ఒక న్యూరో ట్రాన్స్మిటర్, ఇది నర్వస్ సిస్టమ్ మీద ట్రెమండస్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అది షార్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మళ్ళీ హార్మోన్స్ లాగా లాంగ్ ఇన్ఫ్లుయెన్స్ కాదు, బ్రాడ్ ఇన్ఫ్లుయెన్స్ కాదు, మోర్ జనరల్ ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఇది నర్వస్ సిస్టమ్ మీదే పనిచేయాలి, షార్ట్ ఉండాలి, ఆ షార్ట్ లో కూడా డీప్ ఉండాలి. అలాంటి రెమెడీ మనకి కావాలి ఈ పర్సన్ కి. అలాంటిది మెటీరియా మెడికాలో ఏముంది అని చూశాను. చూస్తే న్యూరో ట్రాన్స్మిటర్ నుంచి తయారు చేసినటువంటి హిస్టామిన్ ఉంది. సో అప్పుడు హిస్టామిన్ పట్టుకొని హిస్టామిన్ 200 ఇచ్చాను. 200 ఇచ్చిన తర్వాత ఒక 6 months దాకా అతనికి ఏ రకమైన అటాక్ రాలేదు. నమ్మండి నమ్మకపోండి మీరు, ఆల్మోస్ట్ 6 months రాలేదు. అయితే నేను ముందే హిస్టామిన్ 200 ఇంకొక డోస్ ఇచ్చి acute లో ఎప్పుడైనా వస్తే వేసుకోమని ఇచ్చాను. సో 5-6 months తర్వాత అతను మళ్ళీ ఏదో సంథింగ్ ఇలాంటిది ఫుడ్ ఏదో తేడాగా తింటే అతనికి సెకండ్ అటాక్ వచ్చింది, మళ్ళీ అన్కాన్షియస్ అయిపోయాడు. సో ఇమీడియట్ గా వైఫ్ మనం ఇచ్చినటువంటి డోస్ అడ్మినిస్టర్ చేయడంతో కాన్షియస్నెస్ రిటైన్ అయ్యింది, ఆ అర్టికేరియా కూడా తగ్గింది డ్యూరింగ్ అటాక్. తర్వాత మళ్ళీ ఫాలో అప్ వచ్చినప్పుడు గురుగారు మొన్న మీరు ఇచ్చినటువంటి ఆ ఎమర్జెన్సీ అనేటువంటిది వేసుకోవడం జరిగిందండి, మధ్యలో ఇలా జరిగిందని చెప్పారు. సరేనండి, మరీ ఎక్కువగా వాడేయకండి అని చెప్పాను. అయితే ఈసారి మళ్ళీ 2 months లో మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ ఎమర్జెన్సీ వేసుకున్నారు, మళ్ళీ 2 months కి మళ్ళీ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ 6 months వ్యవధిలో మళ్ళీ 3 times వచ్చేసింది. ఈసారి హిస్టామిన్ 1M ఇచ్చాను. ఇది ఆల్మోస్ట్ 1 year అయింది హిస్టామిన్ 1M ఇచ్చి. నిన్నే మీకు ఈ కేసు చెప్దామని మళ్ళీ ఒకసారి వాళ్ళు రావట్లేదు ఈ మధ్య. 1 year అయింది కదా, అసలు ఏంటి ఫాలో అప్, నేను మీ కేసు చెప్పాలి కదా అని చెప్పి ఒకసారి వాళ్ళకి మెసేజ్ చేశాను. సార్ అసలు ఎట్లా ఉంది మీకు అంటే, ఆల్మోస్ట్ 1 year నుంచి అతనికి తర్వాత అటాక్ ఏం రాలేదు. ఆల్మోస్ట్ 12 months దాటిపోయింది హిస్టామిన్ 1M వేసి, అండ్ హీ స్టిల్ డూయింగ్ గుడ్ విత్ హిస్టామిన్ 1M, నో ఫర్దర్ అటాక్స్. సో ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, నేను ఇది న్యూరో ట్రాన్స్మిటర్ అనేటువంటి దాన్ని మీరు అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను, విత్ రెస్పెక్టివ్ టు ఏ కేస్. సో దీనికి ఎలా నేను పట్టుకున్నాను, 1 దాని సూపర్ క్లాస్ లక్షణం ఎలర్జీస్, అర్టికేరియా. 2 అతని తాలూకు బేసిక్ డైనమిక్స్ అయిన అలర్ట్నెస్. 3 నర్వస్ సిస్టమ్ మీద దాని ఇన్ఫ్లుయెన్స్, అంటే మనం సెలెక్ట్ చేసినటువంటి రెమెడీ. అటు ప్యాథాలజీలోను ఆ సడన్ నర్వస్ సిస్టమ్ కొలాప్స్ ఉంది, ఇటు రెమెడీలోను ఆ సడన్ నర్వస్ సిస్టమ్ కొలాప్స్. సో ఇది సిమిలియా సిమిలిబస్ క్యూర్ అంటారు. రెండింటిని మనం దగ్గరికి తీసుకొచ్చాం. ఎలాగా? సిమ్టమ్స్ ద్వారా కాదు, డైనమిక్స్ స్టడీ చేసాం. అందులోనూ ఉండే సడన్నెస్,
ఈ సూపర్ క్లాస్ లో ఉండే సడన్నెస్, ఈ పర్టిక్యులర్ రెమెడీలో ఉండే సడన్నెస్, ప్యాథాలజీలో ఉండే నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్, సూపర్ క్లాస్ లో ఉండే నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్, ఈ న్యూరో ట్రాన్స్మిటర్ లో ఉండేటువంటి నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్. దాన్ని స్టడీ చేసాం. స్టడీ చేసి ఇవ్వడం జరిగింది. సో అది చాలా మంచి రిజల్ట్ కనబడింది. అలాగే మీరు చూసినట్టయితే ఇప్పుడు నెక్స్ట్ మనం చూసినట్టయితే హార్మోన్స్ కూడా ఇలాగే మనకి ఉన్నాయి. సో క్విక్ గా మనం హార్మోన్స్, డ్రగ్స్ కూడా జస్ట్ అవుట్లైన్ ఇద్దాం. సో హార్మోన్స్ కనుక చూసినట్టయితే మీరు యూజువల్ గా ఫస్ట్ సూపర్ క్లాస్ లో వాళ్ళు మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ని ఈ ఫస్ట్ సూపర్ క్లాస్ లో మనకి ఇచ్చారు. సెకండ్ సూపర్ క్లాస్ కి ఈస్ట్రోజిన్ హార్మోన్ ఇంక్లూడ్ చేశారు. సో సెకండ్ సూపర్ క్లాస్ తాలూకు డైనమిక్ ఫీచర్స్ మీకు ఈస్ట్రోజన్ తో అసోసియేట్ అవుతుంది. టైం పర్మిట్ చేస్తే ఈస్ట్రోజిన్ కేసు కూడా ఒకటి చెప్తాను. థర్డ్ సూపర్ క్లాస్ మీరు తీసుకున్నట్టయితే ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ ని దాంతో జత కలిపాడు. ఫోర్త్ సూపర్ క్లాస్ అంటే ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి సూపర్ క్లాస్ ట్రైఐడోథైరోనిన్ అనేటువంటి హార్మోన్ ని ఫోర్త్ సూపర్ క్లాస్ లో ఇంక్లూడ్ చేశారు. ఫిఫ్త్ సూపర్ క్లాస్ లో టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ ఇంక్లూడ్ చేశారు. అండ్ సిక్స్త్ సూపర్ క్లాస్ లో కార్టిజోల్ అనేటువంటి హార్మోన్ ఇంక్లూడ్ చేశారు. మళ్ళీ చెప్తాను. ఫస్ట్ సూపర్ క్లాస్ మెలటోనిన్, సెకండ్ సూపర్ క్లాస్ ఈస్ట్రోజన్, థర్డ్ సూపర్ క్లాస్ ఆక్సిటోసిన్, ఫోర్త్ సూపర్ క్లాస్ ట్రైఐడోథైరోనిన్, ఫిఫ్త్ సూపర్ క్లాస్ టెస్టోస్టెరాన్ అండ్ సిక్స్త్ సూపర్ క్లాస్ కార్టిసాల్. అయితే న్యూరో ట్రాన్స్మిటర్ మోర్ లోకల్, కానీ హార్మోన్ మోర్ జనరల్ అండ్ లాంగ్ లాస్టింగ్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ యాక్షన్ ని కలిగి ఉంటాయి. మీ అందరికీ తెలుసు హార్మోన్స్ ని ఎండోక్రైన్ గ్లాండ్స్ స్టిమ్యులేట్ చేస్తాయి. అలాగే హార్మోన్ యాక్షన్ మనకి జస్ట్ ఏదో మోటార్ కంట్రోల్, మూడ్స్ మీదో కాకుండా మోర్ ఆఫ్ గ్రోత్, మోర్ ఆఫ్ రిప్రొడక్షన్, మోర్ ఆఫ్ స్ట్రెస్ రెస్పాన్స్, వీటన్నిటికీ కూడా మనకి హార్మోన్స్ అనేటువంటివి కనబడుతుంటాయి. అందుకని హార్మోన్ ఎటువంటి కండిషన్స్ లో స్టడీ చేయాలి అంటే, నా ఎక్స్పీరియన్స్ లో నేను చూసినటువంటి ఒక కేసులో ఒక పాప కేసు నేను స్టడీ చేశాను. సో ఈ అమ్మాయికి ఏంటంటే, మీకు ఇదివరకు కూడా చెప్పినట్టున్నాను ఆ కేసు, ఈస్ట్రోజన్ కేసు. ఐ థింక్ గౌతమ్ చెప్పినట్టున్నాను కదా, పింపుల్స్ ఆ కేసు చెప్పలే, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మనం పర్సనల్ గా డిస్కస్ చేసినట్టు గుర్తు నాకు, లాస్ట్ అయితే తెలియదు. ఓకే. సో ఈ అమ్మాయి సుమారు 8th 9th స్టాండర్డ్ చదువుతూ ఉంటుంది. సివియర్ పింపుల్స్ ఆన్ ది ఫేస్, ఈ ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చింది. సో మదర్ మనకి ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏంటంటే, ఈ అమ్మాయికి చాలా తొందరగా మూడ్ స్వింగ్స్ వస్తాయి అండ్ షీ హ్యాస్ దిస్ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ. సో ఫస్ట్ 1 year ఆ అమ్మాయికి బాగానే వచ్చేసాయి 7th లో, బట్ స్టార్టింగ్ ఫ్రమ్ 8th స్టాండర్డ్ ఆ అమ్మాయికి ఏమైందంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ వచ్చాయి. అప్పటి నుంచి పింపుల్స్ వచ్చాయి. అప్పటి నుంచి ఈ పర్టిక్యులర్ మెన్సెస్ ఇర్రెగ్యులారిటీ, పింపుల్స్ అండ్ ట్యానింగ్, స్కిన్ కూడా నెమ్మదిగా ట్యాన్ అవడం మొదలుపెట్టింది.
మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉండే. సో నేను చాలా ప్రయత్నించాను ఈ కేసు తీసుకున్నప్పుడు. ఈ అమ్మాయిని అసలు మనం సెన్సిటివిటీ కనబడుతోందా, సర్వైవల్ కనబడుతోందా, స్ట్రక్చర్ కనబడుతోందా అని ఏ డైనమిక్స్ ఈ అమ్మాయికి సరిపోవట్లేదు ఎంత ప్రయత్నించినా. సో రిగార్డింగ్ దిస్ స్టడీ ఏంటంటే ఆ అమ్మాయికి ఈ స్ట్రెస్ అనేటువంటిది చాలా ఎక్కువగా కనపడుతుంది. రిగార్డింగ్ ఎగ్జామ్స్ కానీ, రిగార్డింగ్ స్టడీస్ కానీ అస్సలు స్ట్రెస్ కంట్రోల్ లేదు. సో ఏం చేయాలి ఈ కేసు అని చాలా ఆలోచించాను. ఆలోచించిన తర్వాత నాకు ఒక పెక్యూలియర్ ఇది కనబడింది. ఏంటంటే ఆ అమ్మాయిలో చాలా తొందరగా హైపర్ అండ్ హైపో కనబడుతుంటాయి. అంటే సడన్గా కోపం వచ్చేస్తుంది, లేదా సడన్గా ప్రేమ వచ్చేస్తుంది, సడన్గా తగ్గిపోతుంది, సడన్గా సీరియస్ అయిపోతుంటుంది. నాకు దాన్ని అంటే అది ఆవిడ చాలా వాళ్ళ మదర్ చాలా ఇదిగా చెప్పారు. ఈ మామూలుగా కూడా కోపాలొస్తాయి, ఇబ్బందులొస్తాయి, చిరాకులొస్తూ ఉంటాయి. పిల్లలకి వాళ్ళు అరుస్తారు, కేకలేస్తారు, పేరెంట్స్ ఏమో అరుస్తారు. ఇవన్నీ మామూలు. బట్ ఇట్ ఈస్ సో సడన్. అంత సడన్‌నెస్ నేనెక్కడా చూడలేదండి. వితిన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ టు మినిట్స్‌లోనే ఆ అమ్మాయి మొత్తం మారిపోతూ ఉంటుందని చెప్పి. సో, అది నాకు చాలా కొంచెం పెక్యూలియర్‌గా అనిపించింది. సో, నేనేమనుకున్నానంటే ఈ డైనమిక్స్ ప్రకారం మనం స్టడీ చెయ్యాలి అని చెప్పి నేను ఆ అమ్మాయి కేస్‌ని ఆ కోణంలో చూడడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు ఆవిడ చెప్పినటువంటి ఆ అమ్మాయి చెప్పినటువంటి రెండో పాయింట్ ఏంటంటే, ఈ అమ్మాయికి ఔట్‌సైడ్ ఫుడ్ అనేటువంటిది చాలా ఇష్టం. ఆఫ్‌కోర్స్ అందరికీ కొంచెం బయట తినడం. కానీ చిత్రంగా ఈవిడ చెప్పినటువంటి సిమ్టమాటాలజీ ఏంటంటే, మదర్ కూడా దాన్ని ఎండార్స్ చేశారు. ఏంటంటే, ఈ కొన్ని రోజులే మళ్ళీ ఔట్‌సైడ్ ఫుడ్ తింటుంది. కొన్ని రోజులు అంటుంది అబ్బబ్బే! ఔట్‌సైడ్ ఫుడ్ వద్దు పోయి ఇన్‌సైడ్ నువ్వు ఇంట్లో చేసి పెట్టు అంటుంది. మళ్ళీ ఒక 15, 20 రోజుల తర్వాత మళ్ళీ ఆర్డర్ పెట్టని చెప్పి అవి కొనుక్కొని తెచ్చుకుంటుందట. లేదా బయటికెళ్ళి తెచ్చుకుంటుంది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఓ 15 రోజులకో, నెల రోజులకో అబ్బబ్బే! ఔట్‌సైడ్ ఫుడ్ మంచిది కాదు. ఇన్‌సైడ్ ఫుడ్డే చెయ్యాలి. నువ్వు ఇంట్లో వండు అంటుంది. ఇది చాలా పెక్యూలియర్‌గా అనిపించింది. అంటే కొన్ని రోజులేమో బయట, కొన్ని రోజులు లోపల. సో, ఇన్ అండ్ ఔట్. అప్పుడు నేనేం ఆలోచించానంటే, ఈ కేసు సంథింగ్ పెక్యూలియర్‌గా ఉంది అని చెప్పి నేను ఆలోచించి, నేనొక హార్మోన్ రెమెడీ సెలెక్ట్ చేశాను. అది కూడా సెకండ్ సూపర్ క్లాస్ నుంచి. అప్పుడు ఆ అమ్మాయికి ఈస్ట్రోజన్ ఇవ్వడం జరిగింది. కేస్ డిస్కస్ చేశాను. అబ్బే! మనిద్దరం పర్సనల్‌గా చేసుకుంది కాదు. మనం ఒకసారి గ్రూప్‌లో మాట్లాడుకున్నదే అది. ఐ థింక్ మనం గ్రూప్‌లో కూడా పెట్టాం. పైకి స్క్రోల్ చేస్తే కనపడుతుంది నేననుకోవడం. సో, ఈస్ట్రోజన్ 200 ఇచ్చాను. ఆ అమ్మాయికి సివియర్ హెయిర్ లాస్ కూడా ఉండేది. సో, నౌ ఆ అమ్మాయి కంప్లీట్‌గా నార్మల్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ మెడిసిన్స్ వాడలేదు. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ జాయిన్ అయిపోయిన తర్వాత. 3 ఇయర్స్ అదే 8థ్, 9థ్, 10థ్ వాడిందేమో ఐ థింక్. ఒక 2-3 ఇయర్స్ వాడుంటే 2 ఇయర్స్ వాడిందేమో. తర్వాత ఇంటర్ చేసింది. ఆ అమ్మాయి ఎంబీబీఎస్ సీట్ వస్తే ఆ అమ్మాయి జాయిన్ అయిపోయింది. అండ్ నౌ షీ ఈస్ డూయింగ్ వెరీ గుడ్ విత్ ఈస్ట్రోజన్. అంటే అప్పుడేసిందే. తర్వాత ఏం వేయలేదు ఇంకా. ఒక 2-3 డోసెస్ ఈస్ట్రోజన్ 200 ఏసున్నట్టున్నాం. సో, అలా ఉంటదనమాట. హార్మోన్ రిలేటెడ్ అయితే. ఆ డైనమిక్స్‌ని మనం అలా స్టడీ చేయాలి. వేరాజ్ కమింగ్ టు ద డ్రగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ సూపర్ క్లాస్‌లో మీకు డ్రగ్ సబ్స్టెన్స్ తీసుకుంటే ఓపియం అందరికీ తెలిసిందే. సెకండ్ సూపర్ క్లాస్‌లో కెన్నాబిస్ డ్రగ్ సబ్స్టెన్స్. థర్డ్ సూపర్ క్లాస్ ఎల్ఎస్డి. ఫోర్త్ సూపర్ క్లాస్ డయాజిపామ్. ఫిఫ్త్ సూపర్ క్లాసు కొకైన్. సిక్స్త్ సూపర్ క్లాసు మిథాఫెటమిన్. ఇది మనకి డ్రగ్స్ ఏ సూపర్ క్లాస్లో.
మరి డ్రగ్స్ తాలూకు డైనమిక్ ఫీచర్ ఎలా ఉంటుందండి? మీరు ఏమైనా చెప్పగలరా? నాకు ప్రాక్టికల్ రెస్పాన్స్ అయితే అందులో అంతగా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే అంతగా లేదు కానీ నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఏ సూపర్ క్లాస్లోనైనా బేసిక్ సెన్సేషన్ ఏదైతే ఉంటుందో ఆ సెన్సేషన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక రెస్పాన్స్ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఫస్ట్ సూపర్ క్లాస్లో విత్ డ్రాల్ ఉంది. సో ఈ విత్ డ్రాల్ అనేటువంటిది ఓవర్కమ్ చెయ్యాలి అనేటువంటి ఒక రెస్పాన్స్, ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. లేదా దాన్ని మనం అడ్జస్ట్ అవ్వడానికి, ఓవర్కమ్ చేయలేకపోయినా దాంతో మనం డీల్ చేయడానికి బాడీకి ఒక సర్వైవల్ మెకానిజం ఉంటుంది. అందులో ఒక సర్వైవల్ మెకానిజం ఈ ఎడిక్షన్. అంటే ఏదో ఒక దానికి ఎడిక్షన్ కి లోనయ్యి వాళ్ళు దాన్ని ఐదర్ ఎవరో ఒకసారి కొంచెం చూడండి అమ్మా. మైక్ ఆఫ్ చేసుకోవాలి ఎవరో. హలో, ఓకే. సో ఆ బేసిక్ డైనమిక్స్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేయడానికి, లేదా దాంతో అడ్జస్ట్ అవ్వడానికి, దాంతో సర్వైవ్ చేయడానికి, దాంతో డీల్ చేయడానికి బాడీ ఒక రెస్పాన్స్ని క్రియేట్ చేసుకుంటుంది. అందులో ఒకటే ఎడిక్షన్. అంటే ఏదో ఒక దానికి ఎడిక్ట్ అయ్యి తాత్కాలికంగా దాని నుంచి తప్పించుకున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. సో అటువంటి, అంటే నేను అర్థం చేసుకున్న సుమ, అటువంటి దాన్ని మనం ఈ డ్రగ్ సబ్స్టెన్సెస్ తో డీల్ చేయాల్సి రావచ్చు. అలా ఏదైనా ఉంటే. సో అందులో ఫస్ట్ సూపర్ క్లాస్ ఓపియము, సెకండ్ సూపర్ క్లాస్ కెనాబిస్, థర్డ్ సూపర్ క్లాస్ ఎల్ఎస్డి, ఫోర్త్ సూపర్ క్లాస్ డయాజిపాము, ఫిఫ్త్ సూపర్ క్లాస్ కొకైను అండ్ సిక్స్త్ సూపర్ క్లాస్ మిథాఫెటమిన్. ఇది మనకి మాస్టర్, అంటే దీని తాలూకు ఇంకా కంప్లీట్, ఇది ఇందాక చెప్పుకున్నట్టే కంప్లీట్. ఇవి ఏంటంటే మనం బేసికల్ గా నేర్చుకుని నెమ్మదిగా కేసెస్ లో వీటిని చూడడం అనేటువంటిది ప్రాక్టీస్ చేస్తే వీటి తాలూకు హెల్ప్ వల్ల కొన్ని సార్ట్ ఆఫ్ కేసెస్ అద్భుతంగా, ఇందాక నేను చెప్పిన హిస్టమిన్ కేసు అదే, కొంత అద్భుతంగా తగ్గడానికి అవకాశం. సో మీరు కూడా ఇవి చదువుకుని వైడ్ రేంజ్ ఆఫ్ యాక్షన్ ఉన్నటువంటి, డీప్ డెప్త్ ఉన్నటువంటి ఈ రెమెడీస్ని ప్రాక్టికల్గా ఇవ్వడానికి నెమ్మదిగా ట్రై చేయండి. కానీ ఇందాక నేను చెప్పినట్టు మనకి నిజంగా కనుక మనం ఆ డైనమిక్ నేచర్ని అర్థం చేసుకుని ఈ తాలూకు న్యూరో ట్రాన్స్మిటర్ది, ఇదేమో హార్మోన్ది, ఇదేమో డ్రగ్ది, ఇదేమో సూపర్ క్లాస్ది అని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని గనక మనం చేయగలిగినట్టయితే మనం ఇంకా బెటర్ రిజల్ట్స్ రిగార్డింగ్ దిస్ ప్యాథాలజీ, ఏవైతే ఆబ్స్టినేట్ ప్యాథాలజీస్ ఉంటాయో కొన్ని, అలాంటి కేసెస్లో మనం ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది మనకి రిగార్డింగ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ద ఫోర్త్, అంటే ఫోర్త్ సూపర్ క్లాస్ అయినప్పటికీ అన్నీ కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. సో నెక్స్ట్ టైము మనం సబ్ క్లాస్లోకి, అంటే ఫోర్త్ సబ్ క్లాస్ అంటే ప్లాంట్ కింగ్డమ్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ సెషన్ నుంచి. ఓకే, సో ఈ పర్టిక్యులర్ థింగ్లో మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో రీసెర్చ్ జరగలేదు కాబట్టి, జరగవలసి ఉంది కాబట్టి మనం దీన్ని ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత డీటెయిల్గా చెప్పుకోలేం. బట్ స్టిల్ నా అనుభవంలో నాకున్న 2 కేసెస్ కూడా, అంటే 2 కేసెస్ కదా ఇంకా ఉన్నాయి, కానీ నేను అర్థం చేసుకుని, బాగా అర్థం చేసుకుని ఇచ్చిన ఈ 2 కేసెస్ మీకు చెప్పాను. హోప్ ఇంకా మళ్ళీ ఏమైనా అటువంటి కొత్తగా అలా డీల్ చేస్తే తప్పకుండా నేను ఆ పర్టికులర్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, సో ఎనీ డౌట్స్ రిగార్డింగ్ టుడేస్ సెషన్?
హలో, నో డౌట్సా? లేవన్నా. ఓకే ఓకే, సరే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సెషన్. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.